ములక్కడ పులుసుకి మెంతులు చూసారు ఎలా వచ్చినాయి, బాగా మగ్గిపోయి. దానికి కావాలి ఉల్లిపాయలు 2, 4 పచ్చిమిరకాయలు ఇందులోకి వేస్తాను. ఇప్పుడు క్లోజ్ చేస్తాను. కరివేపాకు, నేను ఈ మధ్యలో అయితే నచ్చితే పెద్ద వంటలు చేస్తలేదు. ఈ వీడియో చేసే టైం కూడా లేదు నాకు, అందుకు టమాటాలు ఇలా మగ్గిపోయి ఇలా కోట్ చేసాను. ఫస్ట్ ఉల్లిపాయలు మగ్గికేసుకుని ఉల్లిపాయలు మగ్గుకొని టమాటాలు వేసాను. టమాటాలు మగ్గనివ్వాలి. టమాటాలు అలా మగ్గిపోయి తర్వాత ముక్కలు వేస్తున్నాను. ఇందులో ఉప్పు వేయలేదు మనం. నేను వచ్చే నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని చెప్పడం కడుగుతున్నా. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వస్తాయి కాబట్టి ఇందులో ఇసుకి మట్టి అవన్నీ పోతాయని. ముందు ఫ్రెష్ నీళ్ళు పడింది. పసుపు, స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి అన్నీ వేసాం కదా, తగిన నీళ్ళు వేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను దాన్ని తీసాను. నేను తినకూడదని తీసాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉడుకుందో. నేను వచ్చి పులుసు తీసుకున్నా. ఇలాగా ఎంత తీసుకున్నానంటే చెత్త ఫోన్ పట్టుకుని ఒక చెత్త తీసుకున్నాక గ్లాసులో వేసుకున్నా. ఇంకా చింతపండు పులుసు చేసేసుకొని అయిపోయింది మన కూర ములక్కాయ టమాటా పులుసు. ఓకే, వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. లైక్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి. ఓకే, బాయ్.